హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాననమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే వీడియో అయితే మీకు అర్థమవుతుందనమాట. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేసుకోండి. ముందుగా అయితే ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. అందులోకి 1.5 కప్పు వరకు బొంబాయి రవ్వ, దీన్నే ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా, వేసేసుకోండి. 1.5 కప్పు వరకు వేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత రవ్వ వాటర్ రెండు చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత వాటరు రవ్వ రెండు చక్కగా మిక్స్ అయ్యి రవ్వ అనేది సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. రవ్వ వాటర్లో బాగా నాని సాఫ్ట్గా తయారవుతుంది. చూసారు కదా, ఈ విధంగా తయారైన వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ రవ్వని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం కూడా వేసేసిన తర్వాత 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని సన్నగా ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్లా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను ఇందులోకి ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఒక ఈనో ప్యాకెట్ని నేను వేస్తున్నాను అనమాట. ఈనో ప్యాకెట్ మీ దగ్గర లేకపోతే బేకింగ్ సోడా అయినా సరే వేసేసుకోవచ్చు. సో ఈనో పౌడర్ ఒక ప్యాకెట్ మొత్తం కూడా వేసేసానండి. సో పౌడర్ ఇలా వేసిన తర్వాత దానిపైన కొన్ని నీళ్ళని వేసుకున్నారంటే బాగా ఇలా బబుల్స్లా వస్తుందన్నమాట. చాలా బబుల్స్ ఇలా పొంగుతూ వస్తుందన్నమాట. చూసారు కదా, మరి ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు సాల్ట్ని వేసుకోవాలన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని చూసుకుంటూ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ చేసేసుకొని సాల్ట్ సరిపోతే యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మొత్తం సాల్ట్ మిక్స్ అయిపోయే విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ని ముందుగానే మనం టిష్యూ పేపర్తో కొంచెం ఆయిల్తో గ్రీట్ చేసేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా దోశలా వేసుకోవాలి. ఈ దోశ మీరు ప్యాన్ మొత్తం కూడా వేసుకోవచ్చు. పల్చగా చేయాలనుకున్న, ఇంకా స్మూత్గా సాఫ్ట్గా దోశ రావాలనుకుంటే అక్కడికక్కడైనా వేసుకోవచ్చు. ఈ దోశ ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే 2 వైపులు కూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇది స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ చేసుకోవడం వల్ల దోశ సాఫ్ట్గా మంచి స్మూత్గా వస్తుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయడం వల్ల ఈ దోశ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఎలా చేసినా సరే దోశ మంచి బబుల్స్ వస్తూ చాలా చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా దోశ వేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఈ కొబ్బరితో దోశలను వేసుకోవచ్చు. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి కనుక ఉంటే నేను చెప్పేటట్టు ఈ విధంగా ఇలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చే దోశల్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సాఫ్ట్గా స్మూత్గా టేస్టీగా ఉండే కొబ్బరితో దోశలు అనేవి ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మరి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక హైప్ ఇవ్వండి.